ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంక్రాంతికి 4 పథకాలను ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, భూమి లేని పేదలకు ఉపాధి హామీ అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు పేరిట వేల కోట్లు వృధా చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఖాళీగానే ఉన్నాయని ఆరోపించారు. రైతు భరోసా గతంలో స్వార్థానికి అనుకోండి, ఎన్నికలలో గెలుపు ఉండడానికి అనుకోండి, ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. కల్టివేషన్ ల్యాండ్కు కాకుండా అన్ని కల్టివేషన్ ల్యాండ్లకు అందరికీ గుట్టలకు, రాళ్లకు, చెరువులకు, వాగులకు, రోడ్లకు, వెంచర్స్కు అంటే సాగు చేయని భూములందరూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ఖజానా దాదాపు 22,000 కోట్లు వృధా అయిపోయింది. అంటే ఇటువంటి ప్రజాధనాన్ని వృధా చేస్తూ అప్పులపాలు చేసింది. ఒక ప్రణాళికబద్ధంగా కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. కాబట్టి ఈ రైతు భరోసా నిజంగానే రైతులకు ఆదుకోవాలి, ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలి, రైతు పూర్తిగా సంతోషంగా ఉండాలనే ఒక ఆలోచనతోనే ఇప్పుడున్న ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, క్యాబినెట్, సంబంధిత శాఖ అంతా ఒక ప్రజాప్రాయ సేకరణ పెట్టి రైతులను అందరినీ ఏకాభిప్రాయానికి తీసుకొని ఏ విధంగా విధి విధానాలు ఏ విధంగా అయితే బాగుంటుంది అనేది ప్రజల సమక్షంలో రైతులందరూ కలిసి